ఇప్పుడు మనం స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లోని కంప్యూటర్స్ ల్యాబ్లోకి వచ్చాము. ఇక్కడ 3 ల్యాబ్స్లో ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడదాం. హలో మ్యామ్, ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తారా? ఓకే మేడం, తప్పకుండా చెప్తాను. నా పేరు శైలజ. నేను ఎంసీఏ నా క్వాలిఫికేషన్. ఇక్కడ నేను 2005 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీగా ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్ని. C++, పైథాన్, డిటిపి, MS ఆఫీస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఇక్కడ మేము టీచ్ చేస్తూ ఉంటాము. అంటే స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏ కోర్స్ కావాలని అన్నప్పుడు మేము ఆ కోర్సెస్ చెప్పేస్తాం. ఒక బ్యాచ్ ఫిలప్ అయింది అని అంటే చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ల్యాబ్లో ఉన్న దీప్తి గారి దగ్గరికి వచ్చాం. దీప్తి గారు ఇక్కడ ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. మేడం మాటల్లోనే మేడంకి సంబంధించిన కోర్సు గురించి తెలుసుకుందాం. హలో మేడం. నా పేరు దీప్తి. ఇక్కడ డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. కంప్యూటర్స్ టీచ్ చేస్తాను. ఓకే, ఇంకా ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు ఈ కోర్సులో? ఇక్కడ మేము ఐటీ డిపార్ట్మెంట్లో వచ్చేసి బేసిక్ కంప్యూటర్స్ నేర్పిస్తాము, డిటిపి నేర్పిస్తాము. బేసిక్ కంప్యూటర్స్ వచ్చేసి బేసిక్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఫస్ట్ వాళ్ళు బేసిక్ కంప్యూటర్స్ నేర్చుకుంటారు. బేసిక్ కంప్యూటర్స్లో వాళ్ళు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్లస్ టైపింగ్ కూడా నేర్చుకుంటారు. బేసిక్ కంప్యూటర్స్ ఒక 2 months కోర్స్ ఉంటుంది. అది నేర్చుకున్నాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా నేర్పిస్తాం. గ్రాఫిక్ డిజైనింగ్లో వచ్చేసి వాళ్ళకి ఫోటోషాప్, కోరల్ డ్రా, పేజ్ మేకర్ ప్లస్ తెలుగు టైపింగ్ కూడా నేర్పిస్తాం. ఇవి వచ్చేసి 2 months కోర్సెస్ ఉంటాయి. 2 months కోర్స్ తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాము. ఈ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ ఇలా డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ ల్యాబ్లో ఉన్న అనిత గారితో మాట్లాడదాం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మేడం, మీ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఇక్కడ మీరు ఏం టీచ్ చేస్తారు? Good morning, everyone. My name is Anita. I'm Junior Training Officer in this institution. I will teach basic computers course, and according to DDGKY, it is Digital Mitra. Basic computer course includes computer fundamentals, operating system, MS Office, typing. Along with this course, students will learn spoken English and soft skills also. Qualification of this course is intermediate pass. Age should be 18 years. And coming to the duration, 2 months course also there, 3 months course also there. 2 months course for general course. 3 months is the sponsored program DDGKY, that is Digital Mitra. MS Office is a software. We'll teach them. It is useful for office work, business, education and personal tasks also. Creating professional documents, letters, reports, application forms, and using Excel, trademark list, employee statement, bills, financial statements, using PowerPoint presentations for classrooms, seminars, project, and launch business plan. So after this completing this course, students will learn typing speed 30 to 40. Based on this, they will get jobs in multinational companies. SRTI provides placements. Sometimes SRTI will take students to the multinational companies for attending job interviews. Sometimes institute conduct campus interviews here only. And after completing this course, some students started Me Seva as they become entrepreneurs also. That's all about this course. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. విన్నారు కదా, ఇక్కడికి వచ్చే వరకు కంప్యూటర్స్లో ట్రైనింగ్ అంటే ఏవో కొన్ని కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తారనుకున్నా, కానీ ఇన్ని రకాల కోర్సెస్ ఉంటాయని ఇక్కడికి వచ్చినాకే నాకు తెలిసింది. హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ అని ఈ రోజుల్లో చాలా వింటున్నాం, అదొక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో రియల్గానే హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. కొందరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఉంటే, కొందరు జాబ్స్ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే జాబ్స్ కోసం వచ్చే వాళ్ళ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతుంటాయి. అలా సెలెక్ట్ అయిన వాళ్ళు అయిపోగా మిగిలిన వాళ్ళ కోసం కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి ఇక్కడి నుండే పంపిస్తారు. ఇక్కడ స్కిల్ ట్రైనింగ్తో పాటు ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ కాగలుగుతున్నారు. ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు
నేను తెలుసుకున్న విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇలా వీడియోస్ చేస్తున్నా. అన్నీ కలిపి ఒకే వీడియోలో చెప్పేయొచ్చు, కానీ లెంత్ ఎక్కువైనప్పుడు చూసేవారి ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతుంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి. ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అదే వీడియో ఓపెన్ చేసి చూసుకుంటే చూసే వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుందని ఇలా చిన్న వీడియోస్ పెడుతున్నా. మరొక విషయం ఏంటంటే, నేను చేసే వీడియోస్ ఏవి నేనేదో ఆశించి చేసే మార్కెటింగ్కి సంబంధించినవి కావు. ఒక సర్వీస్ మైండ్ సెట్తో సొసైటీకి ఉపయోగపడే పని చిన్నదైనా సరే ఏదో ఒకటి చేయాలని భావించి ఇలా వీడియోస్ చేస్తున్నా. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో టాప్ క్లాస్ ట్రైనింగ్తో పాటు మంచి ఫెసిలిటీస్, సెక్యూరిటీ, గైడెన్స్ దొరుకుతున్నప్పుడు అది అందరికీ తెలియాలి. ఎందుకంటే కొందరు పిల్లలు సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏమి చేయాలో అన్న సందిగ్ధంలో ఉండిపోతారు. అలాంటి వారికి నా వీడియోస్ చేరినప్పుడు వారు ధైర్యంగా ముందడుగు వేసి ఇక్కడి దాకా రాగలిగితే నా ప్రయత్నంలో నేను విజయం సాధించినట్టే. చివరగా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే స్వార్థం ఎప్పుడూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవసరమైన వారికి నా వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.